ఎన్ని మారినంటే మనం మారలేదని మనం మారలేదు ముందు. అవును సార్. ఇంట్లో తల్లిదండ్రి పిల్లల్ని మారండి అంటే తల్లిదండ్రులు ముందు క్రమశిక్షణలో ఉండాలిగా, అవునా కదా? ఇప్పుడు నేను నా భార్య ఉన్నాం, 24 అవర్సు తాగుతూ తింటూ పనికి రాకుండా ఉండి క్రమశిక్షణ లేకుండా ఉన్నాం అనుకోండి, పిల్లలు ఎలా ఉంటారు? మేము క్రమశిక్షణలో ఉండి బిడ్డలు మీరు క్రమశిక్షణలో ఉండండి, జీవితానికి మంచిదని నేర్పించినప్పుడు అయ్యో అమ్మా నాన్న చాలా కరెక్ట్గా ఉన్నారు, మనం కరెక్ట్గా ఉండాలనిపిస్తుంది. విద్యాలయాలు ఉన్నాయి, చైర్మన్గా ఒక పద్ధతిగా మేమందరం కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, ఈ కాలేజీ చాలా బాగుందిరా, ఈ స్కూల్ చాలా బాగుందిరా అని తల్లిదండ్రులు వచ్చి బిడ్డను చేర్పిస్తారు. చేర్పించడం వరకే నీ కూతురైనా నీ కొడుకైనా చేర్పించడం వరకే. అక్కడ చేరిన తర్వాత వాళ్ళు నా కూతుర్లు, నా కొడుకులు, నా కుమారులు, దట్స్ ఆల్. ఆ విధంగా ఉండబట్టే కదా నువ్వు అమ్మాయిని చేరుస్తున్నావు, నీ కుమారుని చేరుస్తున్నావు. ఆ క్రమశిక్షణ తీసుకురాగలిగారు అంటే ఎవరు? లీడర్ కరెక్ట్గా ఉండాలి. నీకు అర్థమైందమ్మా? అవును సార్. అదే సార్, ఇప్పుడు లాస్ట్ టైం నేను కూడా కొంతమంది విద్యార్థులు చెప్తే విన్నానంటే అక్కడ చాలా మంచి గ్రంథాలయం ఉందని, అలాగే అక్కడ మీరు స్టూడెంట్స్కి సంబంధించిన ఫెసిలిటేషన్ చాలా బాగా ఇచ్చారు. అవును, మీరు ఇప్పుడు వచ్చింది సన్ ఆఫ్ ఇండియా సినిమాల గురించి మాట్లాడక వచ్చారా? లేదు సార్, ఈ మాట తీసేసుకుని అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలోకి దాని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా సరే, మధ్యలో నేను చెప్పచ్చు. సరే, నేను అడగను, ఒక మాట తీసేసుకుని మళ్ళీ నేను సన్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళిపోతాను. సో దానికి సంబంధించిన ఇంటర్వ్యూ ఒకటి మీరు నాకు ఇస్తానని. ఎందుకేనమ్మా, డెఫినెట్గా ఎన్నో ఇంట్రెస్ట్ వస్తాను. ముందు రండి, విద్యాలయాలకు రండి, యూనివర్సిటీ అయింది వచ్చి చూడండి, ఎందుకు గవర్నమెంట్ యూనివర్సిటీ ఇచ్చింది దీనికి అనేది చూడండి, అర్హతలు చూడండి. ఎస్, దిస్ మోహన్ బాబు కాలేజ్ ఈజ్ ఫిట్ ఫర్ యూనివర్సిటీ అని మీ నోటి నుంచి హృదయపూర్వకంగా చెప్పి పిల్లల్ని ఆశీర్వదించండి, ఏదైనా మెసేజ్ ఇవ్వండి. తప్పకుండా సార్. మీరు ఇందులో ఒక డైలాగ్ అన్నారు, ఏంటంటే సామాన్య ప్రజలకి న్యాయం జరగదా అనేది అన్నారు. మరి నిజానికి కూడా సామాన్య ప్రజలకి ప్రస్తుత ప్రపంచంలో ఎక్కడా న్యాయం జరగట్లేదు. కానీ ఒక మంచిని ముక్కుసూటిగా చూపిస్తే సినిమాలో యాక్సెప్ట్ చేయగలిగే ప్రజలు మనకున్నారంటారా? ఈ సినిమా మీరు ఒక సాహసం చేశారని అనుకోవచ్చా? ఈ పిక్చర్ సాహసమే. ప్రజలు చెప్పిన ప్రజలు చాలా మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, కానీ ప్రజల్లో మార్పు రావాలి, ఆ ఓటుకు ఇది అనే విషయం చెప్పుకొచ్చాను. ప్రజల్ని మనమంతా అందరూ మంచివాళ్ళే. సాహసం చేశాను ఈ సినిమాకు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, సామాన్యమైన ప్రజలకు న్యాయం జరగదా అని డైలాగ్ చెప్పాను దీనిలో. ఒక లారీ క్లీనరు ఒక అమ్మాయిని రేప్ చేస్తే వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు. అదే బడాబాబులు వాళ్ళకు పుట్టిన బుడ్డబాబులు రేపు చేస్తే 24 ఏళ్ళైనా న్యాయం జరగదు. డబ్బున్నోడుకో న్యాయం, డబ్బు లేనోడుకో న్యాయం, పదవున్నోడుకో న్యాయం, పదవి లేనోడుకో న్యాయం. ఈ టైప్ ఆఫ్ డైలాగ్స్ మన సన్ ఆఫ్ ఇండియాలో ఈజ్ ద ట్రూత్. చెప్పగలగాలి. నాకెందుకు అనుకుంటే అట్లా సాహసమే చేయాలి. సాహసం ఎవడో కూడా అడగాలి. సుభాష్ చంద్రబోస్ అడగలేదా? మహాత్మా గాంధీ గారు ఎందుకు ఇంట్లో కూర్చున్నా బయట వచ్చాడు ఆయన? చెప్పండి. భగత్ సింగ్ ఏంటి, అల్లూరి సీతారామరాజు ఏంటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరు మేధావులు ఎందుకు వచ్చారు బయటికి? మాకెందుకు లేని వాళ్ళు కూడా ఇంట్లో కూర్చోవచ్చు కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏంటి? మరి ఎన్ని మహానుభావులు చాలామంది ఉన్నారు. నాకెందుకు అని కూర్చున్నవాడు అసమర్థుడు. పోరాటం చేయాలి. తప్పు జరుగుతున్నప్పుడు అందరూ ఏకం కావాలి. అప్పుడు ఏదైనా సాధించగలం. సినిమా తీయాలని నా ఒక్కడి వల్ల ఎటవుతుంది? 10 మంది ఆర్టిస్టులు ఉన్నారు. 10 మంది అంటే ఆ సినిమాలో 10 మంది కావాలనుకున్నప్పుడు 10 మంది, 5 మంది కావాలనుకున్నప్పుడు 5 మంది ఆర్టిస్టులు కావాలి, ఒక డైరెక్టర్ కావాలి, ఒక టెక్నీషియన్ కావాలి, ఒక రకరకాల వీళ్ళందరూ ఉండి అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఒక సినిమా తయారవుతుంది. అది దర్శకుడు బ్రహ్మాండంగా నడిపించాలి. అప్పుడు ఏదైనా సమాజంలో కానీ సినిమా కానీ నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది. అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచిని చెప్పాలి అని అంటే కనుక ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ అంతా ముందంతా చూపించి సినిమా లాస్ట్లో అందులో ఉండే ఒక మోరలో ఒక నీతో చూపిస్తారు.
కానీ మీరు సినిమా అంతా ఒక మంచిని, సొసైటీలో జరిగే ప్రతి చెడుని మీరు చూపించుకుంటూ పోతే ఇది కమర్షియల్గా హిట్ అవుతుందా అనేది నా ప్రశ్న. గ్యారంటీగా కమర్షియల్గా హిట్ అయ్యే సినిమా ఇది. ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య వచ్చే పిక్చర్స్ వేరు, ఈ కథ వేరు. సార్